ముందుగా అందరికీ నమస్కారం. నోము చూసిన ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రిలీజ్ అయినటువంటి మూవీ సతీ లీలావతి. అయితే ఈ మూవీ గురించి తెలుసుకుందాం. లవణ్య త్రిపాఠి గారు తన మ్యారేజ్ తర్వాత చాలా రోజుల తర్వాత నటించినటువంటి మూవీ. మెయిన్ లీడ్లో నటించినటువంటి లవణ్య త్రిపాఠి గారు తాతినేని దర్శకత్వం వహించారు సత్య. ఇక దాదాపు 15 ఏళ్ల క్రితం అందాల రాక్షసి మూవీతో నటించినటువంటి హీరోయిన్గా మనకు అందరికీ తెలిసిందే. చాలా మూవీస్లో హిట్ మూవీస్ తీయడం జరిగింది. ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ను మన హీరోయిన్ ప్లే చేయడం జరిగింది. ఇక ఈ సినిమా గురించి విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి తండ్రిదండ్రులు చీటీ మాటికి కీచులాడటంతో చిన్నారి అయిన మన హీరోయిన్ మానసికంగా బాగా డిస్టర్బ్ అవుతుంది. పెరిగి పెద్దయ్యాక సైకాలజిస్ట్ను రామ్ సేతునాథ్ మన హీరో ఆమెలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతాడు. ఇందులో గుడ్ క్వాలిటీస్ నచ్చి అతన్నే పెళ్ళాడుతుంది. సేతు కారణంగా ఆమె 3 ఏళ్లలో స్టార్ డైరెక్టర్గా ఎదుగుతుంది. అక్కడి నుంచి ఆమె కష్టాలు మొదలవుతాయి. భార్య షూటింగ్లో బిజీగా తనను పట్టించుకోకపోవడంతో సేతు డిప్రెషన్కి లోనవుతాడు. ఆ సమయంలో నర్సు నికోలాస్ స్టెబైన్ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. భార్య విడాకులు ఇచ్చిన తర్వాత ఇక మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త దూరం అవుతాడని తెలిసి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఈ ప్రేమ జంట విడిపోయిందా, తప్పులు దిద్దుకొని జీవితాన్ని సాగించారనేది మూవీ స్టోరీ అండి. చిన్న చిన్న కారణాల వల్ల భార్య భర్తలు విడిపోవడం చూస్తున్నాము. ఈ కథలో అలాంటి సిల్లీ రీజనే మనకు దర్శకుడు తీసుకున్నాడు. భార్య దర్శకురాలని తెలిసి ఆమెను తగినంత సమయం ఇవ్వట్లేదని గుర్తించి ఇక విడిపోవాలనుకుంటారు. ఇదే బేసిక్ పాయింట్. అందుకు కారణంగా చూపించిన పాయింట్ చాలా బలహీనంగా ఉండడంతో ఉంటుంది. భార్యాభర్తలు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కలిసి కాపురం చేయాలంటూ లీల తండ్రిదండ్రులను దర్శకుడు ఉదారంగా చూపుతాడు. ఇక ఈ పాయింట్ చూపించిన అందులో కొత్తదనం ఏం లేని అనిపిస్తుంటుంది. ఇక ఈ విషయానికి వస్తే ఈరోజు రిలీజ్ అయినటువంటి మూవీ మీరు తప్పకుండా చూడండి. ఇక మీరు కనుక చూస్తే ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ రివ్యూ అనేది ఎవరు నిర్దేశించింది కాదని మనం చెప్తున్నాము. మీరు కూడా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇక లీలావతి పాత్రలో లవణ్య తెరపై అందంగా కనిపించింది. భర్తని చితక్కొట్టే సన్నివేశం ఆమె నటన అక్కడక్కడ నవ్వులు పోయిస్తాయి. ఇక దేవమోహన్ పాత్ర ఓ కుర్చీలో బందీగా మిగిలిపోయినట్లే ఉంటుంది. నరేష్, వీటీవీ గణేష్, మడోన్నా, స్టెబాస్టియన్ తరగతులు తమ పాత్రల మేరకు బాగా నటించారు. సప్తగిరి, జాఫర్, తాగుబోతు రమేష్ 1-2 సన్నివేశాలను నవ్వించారు. దర్శకుడు రాసుకున్న కథనంలో కొత్త ఏం లేదనిపిస్తుంది. ఇక ఎమోషనల్ కూడా పెద్దగా పండలేదనిపిస్తుంది. ఇక సినిమాకు ప్లస్ పాయింట్ ఏంటంటే లవణ్య త్రిపాఠి నటన అండి. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బలహీనతలను చెప్పాలనుకుంటే మైనస్ పాయింట్లు అండి. కొత్తదనం లేని కథ అనిపిస్తుంది. కొరవడైన కొన్ని ఎమోషనల్ సీన్స్ అనిపిస్తుంది. ఇక సాగదీసినటువంటి సన్నివేశాలు ఉంటాయి. ఇక మనం చెప్పాలంటే ప్రేక్షకులకు సహనమే అనిపిస్తుంది ఈ మూవీ. ఇక కామెడీ పరంగా చూసి ఓకే అనిపిస్తుంది ఈ మూవీ. మీరు కనుక వెళ్ళాలనుకుంటే కొత్తగా పెళ్ళైన వారు భార్యాభర్తలు కలిసి చూడాల్సిన మూవీ ఇది అండి. ఈ స్టోరీ రివ్యూ. మీరు కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూ ఎవరైనా ఉద్దేశించింది కాదని చెప్తున్నాము. కొన్ని తప్పులు ఉంటే క్షమించగలరు. ప్లీజ్ కీప్ సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూశారంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేశారు కదా, థ్యాంక్ యూ. గమనించగలరు, కొంచెం తప్పులు ఉంటే ఏమనుకోకండి. థ్యాంక్ యూ.